జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాం? ఉద్యోగ పర్వం 4 ఆశ్వాసంలో ఉన్నాము. సో, మొత్తానికైతే ఇప్పుడు యుద్ధానికి కురుక్షేత్రంలో పాండవులు, కౌరవులు ఉన్నారు. ఉలూక సందేశం కూడా అయిపోయింది. దుర్యోధనుడు ఏమని అడిగాడు భీష్ముడిని, అసలు మొత్తం మన వైపు, అటువైపు పాండవుల వైపు యోధులు ఉన్నారు కదా! దీనిలో ఎవరి బలం ఎంతో నాకు తెలుసుకోవాలని ఉంది చెప్పు తాత అన్నాడు కదా! సో, ఈరోజు భీష్ముడు చెప్తాడు. ఎవరు ఏ కోవలోకొస్తారు, ఎవరి బలం ఎంత అనేది నిజంగా అందరం తెలుసుకుంటే చాలా క్లారిటీ వస్తుంది ఈ విషయానికి సంబంధించి. భీష్ముడు ఇలా చెప్తాడు. మొత్తానికి మనం 4 రకాలుగా విభజించుకోవచ్చు. అది ఒకటి మహారథుడు. మహారథుడు అంటే తనను తాను కాపాడుకుంటూ, తన గుర్రాలను కాపాడుకుంటూ, రథాన్ని కాపాడుకుంటూ ఏకకాలంలో 11,000 మందితో యుద్ధం చేయగలిగిన వాడు అని. ఆ తర్వాత వచ్చేది అతిరథుడు. అతిరథుడు అంటే కొన్ని వేల మందితో ఒకసారి యుద్ధం చేయగలిగిన వాడు. ఇంకోటి సమరథుడు. సమరథుడు అంటే తనతో సమానమైన ఒకడితో యుద్ధం చేయగలిగిన వాడు అని. నాలుగో వాడు అర్ధరథుడు. అర్ధరథుడు అంటే తనతో సమానమైన ఒకడితో కూడా యుద్ధం చెయ్యలేనివాడు అని. సో, ఈ 4 బాగా గుర్తుంచుకోండి. తర్వాత వస్తుంది మనకి. ఈ 4 కోవలోకి వస్తాయి. ఇక నేను ఒక్కొక్కరిగా చెప్తాను ఎవరెవరు ఏ కోవలోకి వస్తారనేది. ఇక మన విషయంలో అంటే మహారథుడు, ఇక నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా అంటాడు. ఎందుకంటే భీష్ముడు తెలుసు ఆయన మహారథుడుగానే వస్తాడు. ఆయనకు మించిన యుద్ధ విద్యలు తెలిసిన వాళ్ళు ఇంకెవరున్నారు. సో, మహారథుడి కిందికి వస్తాడు. ఆ తర్వాత అశ్వత్థామ. అశ్వత్థామ కూడా మహారథుడి కిందికి వస్తాడు. రుద్రుడులాగా యుద్ధం చేయగలిగినటువంటి శక్తివంతుడు. కాకపోతే పుట్టుకతోనే బ్రాహ్మణుడు కాబట్టి ఆ బ్రాహ్మణ పిరికితనం అనేది అశ్వత్థామలో ఉంటుంది. కాబట్టి తెగించి యుద్ధం చేసేటువంటి తత్వం అతనికి ఉండదు. అతన్ని ఎవరైనా ప్రేరేపించాల్సి ఉంటుంది. ఆ ఒక్క పిరికితనం అనేది అతనికి అంటే కొంత నెగిటివ్‌గా ఉంటదని చెప్తాడనమాట. సో, ఇప్పుడు ఈ మహారథుడి కిందికి అశ్వత్థామ వచ్చాడు. ఆ తర్వాత త్రిగర్త రాజులు ఉన్నారు కదా! గోగ్రహణం సమయంలో అర్జునుడు ఓడించినటువంటి త్రిగర్త రాజులు ఎవరైతే ఉన్నారో సత్యకార్మ, సత్యరథుడు లాంటి వాళ్ళు, వీళ్ళు కూడా మహారథుల కిందికి వస్తారు. వీళ్ళు ఇప్పుడు అశ్వత్థామ, అదేవిధంగా మన భీష్మాచార్యుడు, త్రిగర్త రాజులు వీళ్ళు మాత్రము మనకు ఇక్కడికి మహారథుల కిందికి వస్తారు. ఆ తర్వాత అతిరథుల గురించి చెప్తాడు. దుర్యోధన, నువ్వు అతిరథుడి కిందికి వస్తావు. ఒకే సమయంలో కొన్ని వేల మందితో యుద్ధం చేయగలిగేటువంటి శక్తివంతుడివి. ఇక ద్రోణుడు అతిరథుల్లో మేటివాడు. అంటే అతిరథులలో మొదటి వరుసలో ఉండేటువంటి వాడు మన ద్రోణుడు. ఆయనతో యుద్ధం చేసేటువంటి శక్తియుక్తులు దాదాపుగా ఎవరికి ఉండవు. కానీ ఒకటి గుర్తుంచుకో, అర్జునుడు అంటే ఎక్కడ లేని ప్రేమ ద్రోణాచార్యుడికి. కాబట్టి ఆయనతో యుద్ధం చేసేటప్పుడు ఆయన శక్తి పరాక్రమములన్నీ బయటకు చూపిస్తాడని నేనైతే అనుకోవట్లేదు అంటాడు. ఆ తర్వాత వచ్చేసి కృపాచార్యుడికి సంబంధించి కూడా ఈయన ఒకటో రకము అతిరథుడి కిందికి వస్తాడు. మహా గొప్పనైనటువంటి యుద్ధగాడు. ఒకే సమయంలో 4 వైపులా కూడా యుద్ధం చేసేటువంటి శక్తి కలగవాడు. ఇక ఆ తర్వాత